అందుకని అన్నా ఇందాడ వైసీపీ పార్టీ కేల్కతం దుకాణ్ బంద్. మొత్తం వీళ్ళ ఆటలన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ 60 రోజుల్లో అసలు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఏం పని అయ్యా నీకు? 60 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళావు, దేనికి వెళ్ళావు? చంద్రబాబు నాయుడు గారు, అక్కడ అమిత్ షా గారు, లేదంటే నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ఎన్డీఏకి దూరమైనటువంటి గతంలో పార్టీలన్నిటిని కూడా జాతీయ స్థాయిలో, ఆంధ్రాలో కాదు, భారతదేశంలో ఎవరైతే వాళ్ళకి దూరం అయ్యారో, గతంలో వివిధ రీజన్స్లో దూరం అయ్యారో వాళ్ళందరితో వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు మళ్ళా రండి, జాతీయ స్థాయిలో ఇండియాని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళకు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది. దానికి దేశం మొత్తం, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, యూపీ కానీ, లేదా ఇంకోటి కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏదైనా సరే అన్ని చోట్ల నుంచి ఆ లీడర్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో మళ్ళా దేశం కోసం కలిసి పనిచేద్దాం అని వాళ్ళు రమ్మంట చంద్రబాబు నాయుడు గారు రిలేట్. సరే మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఇంకా మాకు తెలియదు, చెప్తారు. నీకులాగా లోపాయకార ఒప్పందాలు మేము పెట్టుకోం, మాదంతా ఓపెన్గా ఉంటుంది. నీకులాగా సీక్రెట్కి వెళ్ళి కాళ్ళకి మొక్కటం, కాళ్ళకి నమస్కారం పెడతాం, సాష్టాంగన కాళ్ళకి నమస్కారం పెడతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడలో ఉంచుతాను అని తిరుపతిలో ప్రధానమంత్రి గారిని ఫస్ట్ కలిసినప్పుడే కాళ్ళకి దండం పెట్టి ఈ పిచ్చి పనులు మేము చెయ్యం. దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలారు మీరు, దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలి ఆ ఫోటోల్ని మేము మళ్ళా ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించాం. వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు, ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు. ఆ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్, ఏం పనే నీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు మాట్లాడతానికి. సరే ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం, నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం, మేము ఓపెన్గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నీకేం పని? మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా? చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా? లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా? పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయా? తాడేపల్లిలో ఒండుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను. రాత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, అపాయింట్మెంట్ ఇవ్వలా నీకు? 8:30కి అపాయింట్మెంట్ అని ఎగురుకుంటూ వెళ్ళావు, 5ంటికి ఢిల్లీ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ గన్నవరం నుంచి చేసుకొని, తీరా 8ంటికి అమిత్ షా గారు నీ అపాయింట్మెంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు అమిత్ షా స్టాఫ్. ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తాను, అమిత్ షాను కలుస్తాను బిల్డప్ ఇచ్చి కూర్చున్నావు అక్కడ. ఏం చెప్తావు వెళ్ళి? చంద్రబాబు గారితో పొత్తొద్దండి, నేను లోపాయకారిగా నీకు ఉంటానండి, మనం చీకట్లో చేతులు కలుపుకొని వెళ్దామండి అని చెప్పి 2019లో ఎలా చేసావు అలా చేయడానికి చెప్తానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావు అని అడుగుతా ఉన్నా. లేదంటే నీతో దొంగలతో ఎవరన్నా ఓపెన్గా కలుస్తారా? ఇవాళ మొత్తం 3 పీపుల్ ఏపీ స్టేట్ మొత్తం నిన్ను అసహించుకుంటా ఉంది. 60% ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఈ సమయంలో నీతో ఎవడన్నా కలుస్తాడా? అందుకనే నువ్వు సింగల్కి వెళ్తాను అని నువ్వు మాట్లాడతావు. అసలు నీతో ఎవడొస్తాడు? వచ్చేవాడు ఒక్కరి పేరు చెప్పు. ఇక మేము చెప్తున్నాం, మేము జనసేన, మేము కలిపి వెళ్తున్నాం. జనసేన ఆయనే, మేము సమస్యల్లో ఉన్నప్పుడు మాకు అండగా ఉండి ఆయన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఢిల్లీ నేతలు పిలిపించుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు. నిన్ను ఎవడు రమ్మంటాడు చెప్పు? ఒక్కడు చెప్పు. కేఏ పాల్ కూడా కలవడు నీతో, ప్రజాశాంతి పార్టీ కూడా నీతో కలవదు. పోనీ చెప్పు, కేఏ పాల్ని కలుస్తాడేమో. కేఏ పాల్ కూడా కలవని ఈ పార్టీ వైసీపీ పార్టీ. నువ్వెందుకు తప్పించుకొని వెళ్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఈ పరిస్థితి పట్టింది నీకు? ఇవాళ అన్ని సర్వేలు నీకు ఎగనెస్ట్గా. ఇండియా టుడేకి